బుధుడి ప్రత్యక్ష కదలిక కారణంగా ఒక నెల పాటు ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి. కన్యా రాశి వారికి బుధుడి ప్రత్యక్ష కదలిక అనుకూలం కాదు. ఈ సమయంలో మీరు మీ మాటను నియంత్రించాలి, లేకపోతే పెద్ద నష్టం జరగవచ్చు. వ్యాపారంలో ఆర్థిక వేగం మందగిస్తుంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి అంత బాగా ఉండదు. అప్పులు చేసే పరిస్థితి రావచ్చు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో పై అధికారులతో వివాదాలు ఎదురవుతాయి. సంతానం వైపు నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ధనుస్సు రాశి. ఈ రాశిచక్రంలోని 12వ ఇంట్లో బుధుడు ప్రత్యక్ష సంచారంలో ఉంటాడు. అటువంటి పరిస్థితిలో ఈ సమయంలో మీరు ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన అన్ని పనులలో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. దీనితో పాటు మీరు ఈ సమయంలో విజయాన్ని పొందడానికి కష్టపడాలి. ఆర్థిక సంక్షోభ సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. మీనం. బుధుడి ప్రత్యక్ష స్థానం ఈ రాశివారికి అంత మంచిది కాదు. ఎందుకంటే బుధుడు ఈ రాశిచక్రంలోని 9వ ఇంట్లోకి ప్రవేశించాడు. బుధుడి తిరోగమన చలనం సమయంలో సౌకర్యాలు తగ్గవచ్చు. కార్యాలయంలో సహోద్యోగులతో విభేదాలు ఉండవచ్చు. విజయానికి ఆటంకాలు ఎదురవుతాయి. ప్రతిష్టను సాధించడానికి మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. వ్యాపారం చేసేవారు ఆర్థికంగా నష్టపోతారు.